మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీకి బై బై చెప్పిన తర్వాత ఇక ఆయనది క్రతువు మొత్తం కూడా జనసేన పార్టీలో ఎప్పుడు వెళ్లాలని చెప్పేసి ఆయన అయితే మాత్రం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ కోవలోనే పవన్ కళ్యాణ్ అయితే మాత్రం కలవడం జరిగింది. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అయితే కలవడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ ఆప్యాయత అనురాగాలతో నన్ను సాధారణంగా ఆహ్వానించారు. ఇక జనసేన పార్టీలోకి రావాలని చెప్పేసి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఆయన యొక్క ఆప్యాయత అనురాగాలను అయితే మాత్రం నన్ను మంత్రముగ్ధులను చేసింది. మొత్తానికి అంటే ఒక విధంగా చెప్పాలంటే జగన్ కి పవన్ కళ్యాణ్ కి ఉన్న సంబంధాన్ని అయితే మాత్రం ఆయన చెప్పడం జరిగింది. అలాగే అంటే గతంలో ఎన్ని ఇబ్బందులు పడ్డాను, మరోపక్క 2.5 సంవత్సరాలు మంత్రి పదవి చేసిన తర్వాత గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మంత్రిగా చేసిన తర్వాత 2 పర్యాయాలు మంత్రిగా 5 సార్లు ఎమ్మెల్యేగా ఆయన చేశారు. మొత్తానికి వైసీపీలో కూడా ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నారు. ఈ కోవలోనే జగన్ నుంచి అసలు ఎందుకు వేడాల్సి వచ్చిందని చెప్పేసి కొంతమంది విలేకరులు ప్రశ్నించగా అక్కడ అంటే తప్పులు జరుగుతున్నాయి అని చెప్పినా సరే వినే నాదులు లేడు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి క్వార్టర్ ఏదైతే ఉందో అది జూనియర్ ఎమ్మెల్యేలు ఎవరైతే నిన్నగాక మొన్న గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో పార్టీలో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు పరిస్థితి వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చినా సరే నాపై విచారణకు ఆదేశించడం ఈ విధంగా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది. తప్పులు జరుగుతున్నాయని చెప్తుంటే కూడా పట్టించుకోలేని పరిస్థితి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అవివేక తత్వానికి నిదర్శనం అని చెప్పేసి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక మొత్తానికి ఆ పార్టీని అయితే వద్దనుకున్నారు. ఆ పార్టీలో ఉన్నటువంటి విమర్శలు అవ్వచ్చు, ఆ పార్టీలో గత పరిణామాలు అవ్వచ్చు, మొత్తానికి దాదాపు 13 సంవత్సరాల తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఆయన ఉన్నారు. ఆ పార్టీని మాత్రం వీడారు. గతంలో ఒకనొక సందర్భంలో చెప్పారు, నేను అంటే కళ్ళు చెమర్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. బాలినేని శ్రీనివాస్ రెడ్డి అంటే జగన్ తో ఎలాంటి సమాచారం లేకుండా ఎలాంటి సానుకూల స్పందన లేకపోవడంతో బాలినేని అంశాలు ఏవైతే ఉన్నాయో అవి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకున్నారు. నా విధంగా చెప్పాలంటే దగ్గర బంధువు జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైవి సుబ్బారెడ్డికి ఈయన బావమరిది అవుతారు. అంత దగ్గర బంధువు. అసలు వైవి సుబ్బారెడ్డి రాజకీయాల్లోకి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని తీసుకొచ్చారు. ఒకానొక దశలో వైవి సుబ్బారెడ్డికి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి గెట్టిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒకసారి జిల్లాకు కూడా రావద్దు అంటే వైవి సుబ్బారెడ్డిది సొంత జిల్లా ఒంగోలు, ఆ జిల్లాకు కూడా రావద్దు అని చెప్పేసి హెచ్చరిక చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. మొత్తానికి ఆ కోవలోనే ఆయన వెళ్ళని పరిస్థితి. ఇంకా వైవి సుబ్బారెడ్డికి ఉన్నటువంటి వైర్యం అవ్వచ్చు, లేకపోతే ఆయన జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు అవ్వచ్చు. మొత్తానికి అయితే మాత్రం బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీని వీడ్చే పరిస్థితి వచ్చింది. పార్టీకి బై బై చెప్పారు. ఇక జనసేన పార్టీలో ఏ విధంగా ఉండబోతున్నారు, మంత్రి ఎంత సీనియర్ నాయకులందరూ కూడా జనసేన పార్టీకి వెళ్తున్నారు కాబట్టి జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ నేతృత్వంలో మరి ఆయన ఎమరగలడా, మరోపక్క భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఒంగోలులో అందరి సమక్షంలో నేను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ మారుతానని చెప్పేసి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. మరోపక్క కళ్ళు అంటే ఏడ్చి కన్నీళ్లు వచ్చి కళ్ళులో అంటే తేమ కూడా చల్లారిపోయింది అని చెప్పేసి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. అంటే అంత మనోవేదనకు గురయ్యాను వైసీపీ హయాంలో, వైసీపీ పార్టీలో ఉండి, కాబట్టి నా బాధను లేకపోతే నా గోడుని పెట్టించుకున్న నాదులు లేడు. వెళ్తున్నాం జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుతున్నాం కానీ సమస్య పరిష్కారం అవటం లేదు. కాబట్టి ఆయన చుట్టూ ఉన్నటువంటి క్వార్టరీ మారలేదు, ఆయన మారలేదు, ఇక పార్టీ పరిస్థితి అని చెప్పేసి మొత్తానికి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అయితే మాత్రం వైసీపీపై విమర్శలు, వైసీపీలో జరిగినటువంటి పరిణామాలు చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. ఇక ముహూర్తం చూసుకొని మంచి రోజు చూసుకొని పార్టీలో అయితే జాయిన్ అవుతామని చెప్పేసి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పడం జరిగింది. మొత్తానికి మరి వైసీపీలో ఇన్ని సంవత్సరాలు పదవులు అనుభవించి మరి వైసీపీలో ఉండి వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి విధానాలు నచ్చక ఇప్పుడు జనసేన పార్టీలోకి వస్తున్న తరుణంలో మళ్ళీ జనసేన పార్టీలో ఏ విధంగా ఉండబోతున్నారు అనేది మనం చూడాలి. మరి ఇప్పుడు అయితే అధికారంలో ఉంది కూటమి, అయితే మాత్రం మంచి ఫుల్ జోష్ లో ఉన్న నేపథ్యంలో అటు నుంచి వస్తున్నటువంటి నాయకులు ఇమడగలరా లేదా అనేది మనం ముందు చూడాలి.